హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కియా సెల్టస్ ఉందండి. హెచ్టీకే ప్లస్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మోడల్ వచ్చేసి 2020 రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే మీరు ఒకసారి నేను చెప్పేదాకా వినండి, దాని తర్వాత మీకు నచ్చిందా నచ్చలేదు దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి నేను మీ అందరికీ ఒకసారి నా తరపున చెప్పాలనుకుంటున్నాను. నేనున్నది చెప్తున్నాను. నేను అంటే ఎవరికైనా నేను చెప్పేది కరెక్ట్ ఒరిజినల్ అనిపిస్తేనే మీకు ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు. అంటే మీకు తెలవడం ఎట్లా అంటే మీరు షోరూంలో చెక్కించుకున్న తెలుస్తాయి కదా, దాన్ని బట్టి అంటే యాక్సిడెంట్ అయిందా లేదా, లేదంటే ఏమైనా చేంజ్ అయినా తెలిసిపోతాయి. కాబట్టి దాని అట్లా మీరు చెక్కించుకొని తర్వాత నా దగ్గర రండి, ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి చూపించుకోండి, ఇక్కడ లోకల్ ఎక్కడైనా కానీ ప్రాబ్లం లేదు, ఓకేనా. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్సే, ఢిల్లీ వెహికల్స్ కాదు. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, ఇక్కడ కూడా చేపిస్తాం. మీరు ఎక్కడ చేయించుకున్నా సేమ్ అంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్ విషయం ఏంటంటే ఫొటోస్ మాత్రం అడగండి, టైంపాస్ కాల్స్ ఇక్కడ చాలా వరకు అడుగుతున్నారు, కానీ వాళ్ళందరికీ చెప్పలేకపోతున్నా. ఏదైనా నేను ప్రీమియర్లో పెడతా కదా, ఆ వీడియోని చూసేసి ప్రైస్ ఎంత అంటున్నారు. సార్ నేను ప్రైస్ ఒకటి ముఖ్యం కాదు, వెహికల్ ముఖ్యం సార్. అది ఫస్ట్ వెహికల్ యాక్సిడెంట్ అయిందా లేదా, ఏమైనా చేంజ్ అయినా అది చూసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఓకేనా. సరే వీళ్ళు చేయకుండా వెల్కమ్ రండి, ఓకేనండి. ఇది శ్రీ తరుణి కార్స్ అండి మన ఛానల్ పేరు. లొకేషన్ కోరుట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఒకసారి అయితే బయట నుంచి చూసుకుందాం సార్. మీకు ఎక్కడెక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నా లేకపోతే డెంట్ ఉన్నా నేను మీకు క్లియర్గా తెలిసేటట్టు నేను చెప్తా. ఒకవేళ చూసే ఓపిక ఉంటేనేమో చూడండి, లేకపోతే అది నాకు కాల్ చేయకండి. ఎందుకంటే ఈ మాత్రం చూడకపోతే మీకు కష్టం కదా. చూసుకోవచ్చు, రైట్ సైడ్ వెనక డోర్ దగ్గర చిన్న స్క్రాచెస్ ఉంది, ఓకే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ చిన్నగా ఉంది స్క్రాచెస్, ఓకే. సరే విషయానికి వస్తే మీకు చూసే ఓపిక ఉంటేనే చూడండి. కనీసం ఇక్కడ ఒకటి ఉంది చూసుకోవచ్చు. మీకు కనీసం ఒక 3 నిమిషం చూసినా కానీ మీకు అర్థమైపోతుంది. కానీ అది కూడా చూసే ఓపికలో మాత్రం నేనేం చేయలేను సార్. దయచేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర ఇక్కడ ఒక స్క్రాచెస్ ఉంది, అట్లాగే ఇక్కడ ఒక చిన్నగా స్క్రాచెస్ ఉంది చూసుకోవచ్చు ఈ డోర్ దగ్గర, ఓకే. ముంగట బంపర్ సైడ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. నాది పెట్టేటి వీడియోస్ కొంచెం లెంత్ అనుకుంటే నేనేం చేయలేను. ముంగట బంపర్ దగ్గర కూడా చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. నేను చెప్పేది మీకు ఒరిజినల్ అనిపిస్తేనే నాకు రావచ్చు, లేకపోతే మీరు ఎక్కడ తీసుకుని నాకు ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎట్లా అనుకుంటే నన్ను అట్లా మీ ఇష్టం, దానికి మించి ఏం చెప్పలేదు నేను. ఇక్కడ కేర్ బ్యాగ్ సార్, కింద సీట్స్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సీట్లు మాత్రం నీట్గా వైట్, చాలా కంఫర్ట్ ఉంటాయి ఇవి. ముంగట డోర్స్ కూడా ఏది కానీ చేంజ్ కాదు సార్, ఏదైనా చేంజ్ అయితే కూడా మీకు చెప్తానికి కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెనక సైడ్ చూసుకుందాం. ఇది డీజిల్ వర్షన్, ఇది చూసుకుందాం. వెనక కింద మ్యాటింగ్ అయితే సార్, నేను కింద మ్యాటింగ్తో సహా ప్రతి ఒక్కటి చూపిస్తున్నా కదా. కొందరి కామెంట్లు చెప్తున్నారంటే, అన్న బండి మంచిగా ఉండి ఇంకొక 1,00,000 ఎక్కనే పెడతామంటున్నారు. అన్న బండి మంచిగా ఉంటేనే పెడుతున్నా కదా అన్న, నేను యాక్సిడెంట్ బండి లేని పెడతా. మీరు అది కొంచెం గమనించాలి సార్. పుష్ బటన్ స్టార్ట్ సార్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇవన్నీ నేను ప్రత్యేకించి వీడియోలు చెప్పాలంటే మీకు 20 నిమిషాలు టైం పడుతుంది. చూసుకోవచ్చండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి 1 lakh సార్. ఇది షోరూమ్ ట్రాక్, జెన్యూన్ రీడింగ్, మీకు ఎట్లా డౌట్ లేదు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చెప్తున్నా నేను కూడా. కొందరు అంటున్నా సార్ ఇంకా అబౌట్ అంటే ఇంకా అబౌట్ ఏం చెప్పాలి సార్, ఈ అబౌట్ చెప్తేనే ఇంటలేరు, ఇంకా వేరే అబౌట్ చెప్పాలంటే మీరు ఎక్కడ చూస్తారు. అట్లా మన వాళ్ళకు ఓపిక లేదు, చాలా ఇన్స్టెంట్ పీపుల్ అయిపోయారు సార్. చాలా దయచేసి తప్పు ఎవరనుకోకండి. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ ఓకే, సెంటర్స్ ఓకే, వర్క్ ఇస్తుంది. సీట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఏమైనా మీకు ఇలా డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్తాను. నేను అంటే గ్లాసెస్ కానీ లేకపోతే డోర్స్ కానీ ఏవైనా కానీ అది మీరు కొంచెం గమనించుకోవాలి. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం స్పేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది దాదాపు తెలుసు, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం చెప్పదలుచుకున్నాను నేను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీడింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదని కూడా తెలిసిపోతుంది. అందుకోసమే మీకు ఒక్కరికి ప్రత్యేకించి చెప్తాను నేను. నా సబ్స్క్రైబర్లు కానీ నా వ్యూవర్స్ కానీ ఎవరికైనా కొంచెం ఐడియా ఉండాలని చెప్తాను నేను, ఓకేనా. స్టెఫ్నీ చూసుకుంటే మాత్రం 90% ఉంటుంది సార్. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి, ఇది మాత్రం గ్యారంటీ, ఓకేనా. అంటే వెహికల్ గ్యారంటీ కాదా అంటే సిల్లి అడే వాళ్ళకి చెప్తాను నేను. వెహికల్ గ్యారంటీ అయిపోయి చెప్తున్నా సార్, లేకపోతే నేను చెప్పాను. సరే ఇప్పుడు మీకు నెక్స్ట్ మీకు ఏం చూపించాలనుకుంటున్నా అంటే ఇంజన్ సౌండ్ ఎట్లున్నది, బీడింగ్ కూడా చూపిస్తాను మీకు. నేను మరోసారి చూపిస్తానండి. 1 lakh రీడింగ్ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు సార్. కొంచెము చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి బీడింగ్ చెక్ చేసుకోండి. అయితే సార్ ఇందాక ఒక న్యూస్లో మేము కూడా తెలుసుకున్నాం, ఇట్లాంటివి కూడా ఓన్లీ పెన్సిల్తో మాడిఫై చేస్తున్నారు. మీరు అది కొంచెం గమనించుకోవచ్చు.
తక్కువ రేట్ల సపోజ్ ఇక్కడ 10 లక్షలు అంటారంటే అక్కడ 6 లక్షలకు వస్తుంటే బేఫికరే కదా అనుకుంటున్నారు. కాకపోతే దానివల్ల మీకు కూడా నష్టం జరుగుతుంది. మీరు కొంచెం గమనించాలి, చూసుకోవచ్చు. అన్ని మాడిఫై చేసిన బండ్లకు రేట్లు తక్కువ ఉంటాయి సార్, మీరు తప్పుగా అనుకోకండి. అంటే అందరు తీసుకుంటారు అని చెప్పట్లేదు, రేట్ల కోసం కామెంట్ చేసే వాళ్ళకి మాత్రమే కొంచెం ఆలోచించమని చెప్తున్నాను నేను. ఇది కూడా చూసుకోవచ్చండి, ఓకే ఉంది. మా కొరుట్లలో అన్ని బండ్లు కరెక్ట్ ఉన్నాయంటే మీకు అది వచ్చి చూసిన తర్వాత తెలిసిపోతుంది సార్. డైరెక్ట్ అత్తురు కన్సల్టెన్సీలకు పోతున్నారు, తీసుకుంటున్నారు. కాకపోతే దానివల్ల ఉపయోగాలు ఏమో కానీ సార్ తర్వాత మీరు బాధపడద్దని నేను చెప్తున్నా. ఓకే, బీడింగ్ వర్క్ మాత్రం ఓకే ఉంది, అది పర్ఫెక్ట్. సరే ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది, ఇంజన్ లీకేజ్ ఉన్నది కూడా చెప్తాను, చూసుకోండి సార్. రీడింగ్ అయితే మళ్ళీ చెప్తున్నాను, 1 లాక్ రీడింగ్ ఉంది సార్ ఇది. సరే ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది, ఎక్కడ లీకేజ్ ఉన్నాయా, ఎట్లున్నది దాని వాతావరణం ఒకసారి చెప్తాను నేను కూడా. ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్, ఏది కానీ రిప్లేస్ కాలేదు. ముంగట ఆప్రాన్ ఆల్రెడీ నేను పిల్లలు చూపించాను కదా, ఒకసారి ఆప్రాన్ చెక్ చేసుకోండి. మీకు దానిలో ఏమన్నా కొంచెం ఐడియా ఉంటేనే చెప్పండి, ఓకేనా. మీకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకోవచ్చు, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇంజన్ మాత్రం ఇట్లా చూసుకోవచ్చు, ఇంజన్ సౌండ్ కూడా ఓకే ఉంది. 1 లాక్ అంటే పెద్ద ఇష్యూ ఏం కదా సార్. ముంగట షోపెట్ కూడా ఓకే ఉంది, ఇది ఎక్కడ కానీ చేంజ్ కాలేదు. సరే ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు, ఇది ఇది దెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా అంటే ఈ పైనది తగినా కానీ మాత్రం పెయింట్ అనేది మీకు వేసారు కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మీరు షోరూమ్లో చెక్కించుకున్న తర్వాత తీసుకోండి, అట్లా నేను చెప్పే విధానం అది. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్ లైట్ చూస్తా, హెడ్ లైట్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నది, ఇండికేటర్ ఓకే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కింద ఫోక్ ల్యాంప్ కూడా పనిచేస్తున్నాయి సార్. ఒకవేళ మీరు వచ్చి చూసుకున్నాక కూడా ఇది ఎందుకు చెప్పలేదు అంటారు సార్, మీకు ఆ విషయం చెప్తున్నా మీకు నేను, మీరు గమనించుకుంటే ఓకే, లేకపోతే అది కూడా నేనేం చేయలేను. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది సార్, ఫోక్ ల్యాంప్ కూడా పనిచేస్తున్నాయి. టైర్స్ వచ్చేసి అలెబిల్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి ముంగడి చూసుకుంటే మనకు ఒక 60-70% వరకు ఉంటాయి టైర్స్. ఇక్కడ లైట్ కూడా ఓకే, మిర్రర్ లైట్ పనిచేస్తుంది ఇక్కడ. ఇంత మాత్రం చెప్పినా నాకు తెలియదు అనుకుంటే నేనేం చేయలేదు సార్. అది ఇందులో మాత్రం కొంచెం వాటర్ ఫామ్ అయింది చూసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వెనక సైడ్ చూపిస్తాను నేను. టైల్ ల్యాంప్స్ ఎట్లా ఉన్నాయండి, ఇది ఓకే ఉన్న ల్యాంప్స్. మీ అందరికీ చూడంగానే ఒక డౌట్ వచ్చేస్తుంది, యాక్సిడెంట్ అయిందా. షోరూమ్ ట్రాక్ బండ్లకు మీరు చెక్కించుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. సార్ దీని ప్రైస్ వచ్చి 10,75,000 ఓనర్ చెప్తున్నాడు. మీ ప్రైస్ ఎంతో మీరు చెప్పండి సార్, నేను మళ్ళీ చెప్తున్నా సార్. రేట్ చెప్పాలంటున్నారు, రేట్ చెప్తున్నా సార్, మీరు చూడట్లేదు. చూసుకో సార్, ముంగట టైర్ చూసుకుంటే మీకు 60-70% వరకు ఉంటే అలెవెల్స్ చూసుకోవచ్చు. 10,75,000 సార్, మళ్ళీ చెప్తున్నాను 10,75,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా ముంగటి రెండు సేమ్ ఉన్నాయి సార్, అలెవెల్స్ ఉంటాయి. ఇది మనలోకి చూసి చాలా తక్కువ ఉంది సార్, నాది కొంచెం తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడతాను. నేను మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే అది అంటే ముక్కుసూటిగా మాట్లాడడం ఒకటి తప్పు కాదు. చూసుకోవచ్చు, ఇది కూడా టైర్స్ మాత్రం అంతే, సేమ్ 70-80% వరకు ఉంటే ప్రాబ్లం లేదు. వెహికల్ ఆల్రెడీ చెప్పాను సార్, 10,75,000 సార్. ఇది వెహికల్ మాత్రం ఓకే ఉంది. మీకు అందుకోసం ఆపరైన పిల్లలు ఖచ్చితంగా చూపించిన. మీకు ఇక్కడ డౌట్ కావచ్చు ఎందుకు వచ్చింది అని అంటే, మీకు ఇటు సైడ్ది పోయినా కానీ మీకు ఖచ్చితంగా వస్తుంది, చిన్న కొంచెం తగిలినా కానీ. అయితే ఫెండర్ ప్రాబ్లం ఏమైనా తెలుస్తుంది మీకు, ఓకేనా సార్. ఒకేసారి అయితే గ్లాస్ అయితే తెక్కేసుకోండి. మీకు అది ఒక్కటి డౌట్ అనిపిస్తే గ్లాస్ కూడా ఏర్పడుతుంది. ఇది సిడి ఉంది, ఇది సిఏ ఉంది చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ సిఏ ఉంది. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా చెప్తాను నేను, కానీ టైంపాస్కి మాత్రం చేసి అడగకండి వెహికల్ గురించి దయచేసి. ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే సరే వస్తామని చెప్పేసి అండి, నేను దానికి క్లారిటీ చెప్పగలుగుతాను. కానీ రేపు వస్తా మాపస్తా అప్పటికస్తా అని చెప్పేసి మాత్రం చెప్పకండి. చూసుకోవచ్చు, ఇది మొత్తం సిఏ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది ఒకటే మీకు తెలిసిపోతాయి కదా. ఒకవేళ మీకు ఇక్కడ డ్యామేజ్ అయినట్టు ఇది కూడా కావాలి, పిల్లర్స్ కూడా కావాలి, అట్లా నేను చెప్తున్నాను. ఒకవేళ యాక్సిడెంట్ అనిపిస్తే అంటున్నాను, అది నేను బల్ల గుద్ది చెప్పట్లేదు, మీరు తప్పుగా ఎవరు అనుకోకండి సార్.